తిరుమలలో భారీగా పేరుకుపోతున్న వ్యర్థాలకు చెక్ పెడుతోంది టీటీడీ. బయోగ్యాస్ తయారీతో వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చుకోవడానికి ప్లాన్ వేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఎల్పీజీ వినియోగాన్ని తగ్గించి ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలో బయోగ్యాస్ ప్లాంట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో టీటీడీ ఈ ప్లాంట్ నిర్మిస్తోంది. బయోగ్యాస్ ప్లాంట్ తో తిరుమలలో పేరుకుపోతున్న వ్యర్థాల నిర్వహణ సులువు కానుంది. ఈ ప్లాంట్ కు 11,85,00,000 రూపాయలు ఖర్చు చేయనున్నారు. తిరుమలలోని సేంద్రియ వ్యర్థాలతో బయోగ్యాస్ తయారు చేయనున్నారు. గోగర్భం డ్యాం దగ్గరలోని కాకులమాను దిబ్బ దగ్గర 2.22 ఎకరాల ప్లాంట్ నిర్మిస్తున్నారు. రోజుకు 40 నుంచి 50 టన్నుల ఆహారం, తడి వ్యర్థాలను ప్రాసెస్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం టీటీడీ 5,80,00,000 విరాళంగా ఇస్తూ ఉండగా మిగిలిన మొత్తాన్ని IOCL ఖర్చు చేస్తోంది. బయోగ్యాస్ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన గ్యాస్ ను పైప్ లైన్ తో 2.5 కిలోమీటర్ల దూరంలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ కు సరఫరా చేయనున్నారు. భక్తుల కోసం మరో 2 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వంటశాలల్లోనూ బయోగ్యాస్ ను వాడనున్నారు. బయోగ్యాస్ తో ఎల్పీజీ వినియోగాన్ని తగ్గించాలని టీటీడీ భావిస్తోంది. తిరుమలలో రోజుకు దాదాపు 3.35 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అవసరం. బయోగ్యాస్ గ్యాస్ ప్లాంట్ రోజుకు దాదాపు 2 మెట్రిక్ టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఎల్పీజీ వాడకం భారీగా తగ్గుతుందంటున్నారు టీటీడీ అధికారులు. ఏడాదికి 2 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతాయని చెబుతున్నారు. తిరుమలలో ఏళ్లకేళ్లుగా దాదాపు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇందులో 1.85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి తరలించారు. మిగిలిన చెత్త వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగించేలాగా తయారవుతున్నాయి. వాటిని కూడా తొలగించడానికి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుమల కొండపై రోజు 60 నుంచి 70 మెట్రిక్ టన్నుల పొడి, తడి వ్యర్థాలు పోగవుతున్నాయి. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణంతో భారీగా పోగవుతున్న వ్యర్థాలు విలువైన వనరులుగా మారటంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందంటున్నారు టీటీడీ అధికారులు.